ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి ఎంత తెలివి ఉంటుందండి. వీళ్ళకి ఐక్యూ టెస్ట్ చేస్తే ఎంత ఉంటుంది వీళ్ళకి, వీళ్ళ బిహేవియర్ ఏ ఏజ్ పిల్లలతో వీళ్ళని మనం పోల్చాలి అంటే 10 సంవత్సరాల పిల్లలతో పోల్చుకోవాలండి. అప్పుడు మరి ఇప్పుడు మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడేంటి స్పీచ్ థెరపీ, ఇప్పుడేంటి ఫిజియోథెరపీలు, ఇప్పుడేంటి కొన్ని స్టార్టింగ్లో చేయించాము ఇంకిప్పుడు చేయించడానికి ఏమీ లేదు అని మాత్రం అనుకోవద్దు. ఏదైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటే మనం ఇప్పటికే ట్రై చేస్తూ ఉండొచ్చండి. అంటే మనం అంత మనీ పెట్టుకోలేం కాబట్టి కొన్ని థెరపీస్ని మనం రెగ్యులర్గా ఇంట్లో చేయించుకోవచ్చు, పేరెంట్సే తల్లిదండ్రులు నేర్చుకుని. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. ఆటలాడుకుంటుంది చూడండి. ఈరోజైతే నేను సోనీకి రా లెటరు సా లెటరు మళ్ళీ నేర్పించాలనుకుంటున్నాను. మళ్ళీ అని ఎందుకు అన్నానంటే చాలాసార్లు నేర్పించానండి, వచ్చినట్టే వస్తున్నాయి. మర్చికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పిన ప్రకారం నేను నేర్పిస్తున్నాను అనమాట. ఎప్పుడు రా అయితే మాత్రం నార్మల్గా చెప్పారండి. రా అని వాయిస్ని ఇక్కడ పట్టుకోమని పిల్లల్ని ఇక్కడ పట్టుకుని చూస్తూ అలాగే నోటు వైపు చూస్తూ అలాగ ట్రై చేస్తూ ఉంటే వస్తుందని చెప్పారు. రా అయితే అసలు రావట్లేదు, కానీ లా ఫస్ట్లో వచ్చేది కాదు. లా ప్రయత్నం చేయగా లా వచ్చింది, కానీ ఫాస్ట్గా మాట్లాడినప్పుడు కూడా లా రాదు. 3 లెటర్స్ అయితే దానికి రావు. ఒకటి సా, ఇంకొకటి రా, ఇంకొకటి లా అనమాట. ఎక్కువగా రానివి ఈ 3ఏనమాట. నేను ఇప్పుడు చెప్తాను సోనీకి, వినండి మీరు కూడా. రా చెప్పు సోని. రా రా ట్రర్ అంటాను చూసావా, కార్లు బైకులు ట్రర్ అని ఆడుకున్నప్పుడు అంటూ ఉంటాం కదా. నువ్వను రాను రా అను. చూడు, 4 పైకి లేపి ఇలా పెట్టుకుని ట్రర్ ట్రర్ అనాలి. నువ్వు ట్రై చేయి, లా అన్నా పర్వాలేదు, ముందు ట్రై చేయాలి. డ్రర్ ఇది అసలు చాలా ఫాస్ట్గా అనేది, ఇది వరకు మర్చిపోయింది మళ్ళీ. ర ర డ్ర 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 గట్టిగా గట్టిగా డ్ర డ్రర్ అనక్కర్లా. డ్రర్ అన్నప్పుడు రా పలుకుద్ది అనమాట. వెరీ గుడ్. ఇంకా అలా మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దాం రోజు అని చెప్పేసి ఈ పిల్లలకి ఎప్పుడైతే మనం మానేస్తామో, ఇదే కాదండి బిహేవియర్ థెరపీ కూడా మానేసామంటే మళ్ళీ వెంటనే చేంజ్ వచ్చేస్తుంది. స్పీచ్ థెరపీ అయినా సరే, ఇంకా లేకపోతే మామూలుగా ఎక్సర్సైజెస్ అయినా కానీ కొన్ని, అంటే కొంతమంది పిల్లలకి ఉండే ఆటిజం కేసెస్ని బట్టి కొన్ని ఎక్సర్సైజులు అయితే చెప్తారు డాక్టర్స్. వాళ్ళ కేసుని బట్టి స్టడీ చేసి అవి మనం కంపల్సరీ చేయించాలి. అవి మనం చేయించి వాళ్ళు మనకు చెప్తారు పేరెంట్స్కి ఇలా ప్రాక్టీస్ చేయించండి అని. అలా మనం ప్రాక్టీస్ చేయించుకోవాలి. అంతేకాని మన ఓన్గా మనం అయితే మాత్రం ఎక్కడో చూసిన థెరపీస్ అయితే ట్రై చేయకూడదు. దానివల్ల ప్రయోజనం కూడా ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డాక్టర్కి చూపించుకొని వాళ్ళు చెప్పినట్టు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయించాలి. నాకు సా అయితే మాత్రము పేపర్ పట్టుకుని పేపర్ని ఊదుతున్నప్పుడు ఆ గాలి సౌండ్ సా లెటర్ పలికేలా అవుతుందండి. మీరు అలా చెప్పించండి పాప చేత అని చెప్పేసి నాకు డాక్టర్స్ చెప్పారు. సో నేను అలా ట్రై చేస్తున్నాను. చూడమ్మా, బాగా నోటి దగ్గర పెట్టుకుని అని సౌండ్ వస్తుంది, పేపర్ ఎగురుతుంది, సిలో సా వస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుందని డాక్టర్స్ చెప్పారనమాట. నాకైతే స్పీచ్ థెరపీ నేను నేర్పించినప్పుడు పాపకి, ఇప్పుడు తను ట్రై చేస్తుంది. 2 చేతులతో ఇలా పేపర్ పట్టుకుని ఇలా జరుగు దా దిగు చూడు, ఇలా ఒక చేత పట్టుకుని దగ్గర పెట్టుకోవాలి. పేపర్ కదలాలన్నమాట ఈ గాలికి. చూడు, మన గాలి వస్తుంది కదా, గాలికి పేపర్ కదులుతుంది, దాంతోపాటు నా వాయిస్లో నుంచి స అనేది కూడా పలుకుతుంది. దగ్గర పట్టుకో కాళ్ళు. తనకు డాన్సు, పాటలు, మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉందండి. మ్యూజిక్ నేర్పించుదామని అనుకుంటున్నాము. మరి ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళ డాడీ కూడా అలాగే చేపిద్దాము అంటున్నారు. పాపకైతే మ్యూజిక్ నేర్పించాలని, సంగీతం నేర్పించాలని క్లాస్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. మేము ఇంకా ప్రయత్నంలో ఉన్నాము.
దగ్గర పెట్టుకో. స రా కాదు ఇప్పుడు సా స అనాలి. రా కాదు ఇప్పుడు సా ఒక్క చేతితోనే దగ్గర పెట్టుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే అనటానికి బదులు అలా అంటుంది. ఛ పలుకుతుంది, ఇంకొకటిలో ఏంటంటే షా పలుకుతుంది. ఈ 2 లెటర్స్ అంటుంది. ఇది సింగిల్ లెటరు కుంటి సా, తెలుగులో దాన్ని కుంటి సా అంటాం కదా. ఆ సాని చిన్నగా ఊదితే చాలు అనేది దానికి ఫస్ట్ నుంచి అతి కష్టమైన లెటర్ ఏంటంటే దాని పేరులో ఉన్న లెటరే రావట్లేదు. పేపర్ ఎగరాలి చూడు. ఇప్పుడు చూడు. యా కాదు, సోనియా. సోనియా. చో కాదమ్మా, సోనియా. సముద్రం. సముద్రం. సముద్రం అది సముద్రం. సముద్రం కాదు, సా ఉత్తి సానే సింపుల్గా పలకాలి దాన్ని. షా కాదు, సముద్రం. సముద్రం. పట్టుకో, విను విను, చూడు చూడు. ఛ ఛ గట్టిగా అంటున్నప్పుడు ఇక్కడ కంఠనాళంలో దగ్గర సౌండ్, ఇక్కడ రియాక్షన్ వస్తుంది చూడు. ఛ అన్నప్పుడు స స స స చాలా స్లోగా చిన్నది. నువ్వు అనుకో స, ఇదిగో ఛ అనొద్దు. స స ఈ 2 టీత్ మధ్య నుంచి గాలి బయటకు రావాలి. ఛ అనకూడదు. ఛ అంటే ఎలా వస్తుంది చూడు. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆటిజం కేసులు అనేవి చాలా జాగ్రత్తగా ఉంటే మనకి బిడ్డలో ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది అనేది ఒక మంచి అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.